హాయ్ అండి, ఇంట్లోనే ఈజీగా అలసంద వడలు అయితే ఎలా వేసుకోవాలో ఈజీ అండ్ 10 మినిట్స్లోపే అయిపోయేలాగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది. ఇటు పక్క మా అమ్మాయి పామేసింది, అది పట్టించుకోమాకండి. చూడండి ఎంత ఎమ్మిగా అండ్ క్రిస్పీగా కనిపిస్తున్నాయో. చూడండి, పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా జ్యూసీగా అంటారో ఏమో మరి తెలియదు, సాఫ్ట్గా అంట. ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎలాగో వీడియో స్టార్ట్ చేస్తాం. చలో, మా అమ్మాయి అప్పుడే స్టార్ట్ చేసిందండి. అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు ఎంతో ఈజీగా త్వరగా అయిపోయేలాగా అలసంద వడలు అయితే ఇఫ్తార్ కోసం వేస్తున్నామండి. ఇది పొద్దున్నే ఒక 11కి అలా నానేసాను. ఇప్పుడు టైం అయితే 5 అయ్యింది. అయితే 5-6 అవర్స్ అయితే నానింది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి 2 టైమ్స్ వాష్ చేసేసి మిక్సీ అయితే పెట్టేద్దాము అదరబదరాగా. కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకెవరికైనా చూపించాలంటే షేర్ చేయండి. ఇగోండి, అలసందలను అయితే ఒకసారి నీట్గా అయితే కడుక్కున్నాను. అసలు వాటర్ లేకుండా ఒకసారి వడగొట్టుకున్నాను. తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అలసందలు, 2 పచ్చిమిరపకాయలు, ఇంచు అల్లం ముక్క వేసేసి ఒకసారి అదరాబదరాగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకున్నాం చూడండి. దాంట్లో ఇప్పుడు మనము 1 కప్పు చాప్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, త్రీ టేబుల్ స్పూన్స్ అంత బియ్యం పిండి, ధనియా పౌడర్, గరం మసాలా, జీలకర్ర, కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, ఈ 2 ఇంకా ఇవన్నీ వేసేసుకొని చక్కగా నీళ్లు కలపకుండా, నీళ్లు వేయకుండా చక్కగా ముద్దలాగా నీట్గా కింద పైన మొత్తం కలుపుకొని కదుపుకోవాలన్నమాట. అది మ్యాటర్. ఒక పక్కేమో డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకొని పెట్టుకున్నామండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనం అలసందల్ని పిండి అయితే ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 వేళ్ళ మధ్య పెట్టుకొని ఒక వేలతో ఇలా అద్దుతూ మనం వేడి చేసిన ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఆయిల్ ఏమో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇగోండి, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. అదేవిధంగా అన్నీ వేసేసుకోవాలండి. మనం బియ్యపిండి ఎందుకు వేసామంటే క్రిస్పీగా ఉంటాయని అండి. లేకుంటే మీకు నచ్చకపోతే అది ఆప్షనల్, వేయకపోవచ్చు. ఇటు పక్క నేను ఇఫ్తార్కి అలసంద వడలు వేస్తున్నాను. మా హనీ ఏమో ఈ విధంగా అయితే అన్నీ ఫ్రై చేసేసుకున్నాము. మా ఇఫ్తార్కి కూడా టైం అయిపోయిందండి.